అందరికీ నమస్కారం. రేపు ఆదివారం. భరణీ నక్షత్రం. చాలా విశేషమైన రోజు. ఈ రోజు లక్ష్మీనారాయణ యోగం కలిగిన పవిత్రమైన సమయం. ఈ శుభదినంలో చేసే చిన్న పూజ కూడా మీ కుటుంబంలో శాంతి, సుఖాలు తీసుకురాగలదు. మరి ఈ రోజు ఏ విధంగా పూజ చేయాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రేపు ఉదయం స్నానం చేసి శుభ్రంగా సిద్ధమవ్వాలి. మీ ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల ముందైనా లేదా లక్ష్మీనారాయణుల ముందైనా పూజ చేయవచ్చు. ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుని దానిపై నైవేద్య దీపం వెలిగించాలి. మీరు లక్ష్మీనారాయణుల ముందు పూజ చేస్తే లక్ష్మీనారాయణ హృదయం భక్తితో చదవాలి. పార్వతీ పరమేశ్వరుల ముందు పూజ చేస్తే అర్ధనారీశ్వర స్తోత్రం భక్తి శ్రద్ధలతో పారాయణం చేయాలి. పూజ తర్వాత చేయాల్సింది. పూజ పూర్తయ్యాక ఆ బెల్లంలో కొంచెం బియ్యం లేదా ధాన్యం కలిపి మీకు అవకాశం దొరికినప్పుడు గోవుకు తినిపించాలి. ఈ విధంగా ఆచరిస్తే భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తగ్గుతాయి. దూరంగా ఉన్నవారు మళ్లీ కలిసే అవకాశాలు వస్తాయి. కుటుంబంలో ప్రేమ, విశ్వాసం పెరుగుతుంది. మూడో వ్యక్తుల వల్ల వచ్చిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. కాలమే వారికి సమాధానం ఇస్తుంది. మీరు భక్తితో ఆచరించండి. ఈ పవిత్రమైన భరణీ నక్షత్రం రోజున ఈ చిన్న పూజను తప్పకుండా ఆచరించండి. మీ జీవితంలో శాంతి, సుఖాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. నమస్కారం.